21వ వాక్యం చదువుకుందాం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశింపుడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయవారు నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. సింపుల్గా మనకు చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరిని అడిగినా టక్కని పేరు చెప్పేస్తారు, పలానా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. పేరు నీకు తెలిసినంత మాత్రం నువ్వు పరిగెత్తుకుంటూ పోయిన ఆయన కలవడానికి అవకాశం ఉంటుందా? ఆయన ఆఫీసులోకి వెళ్ళే అవకాశం దొరుకుద్దా నీకు? ఆయన యొక్క ఏమంటారు ఆయన ఉండేటువంటి చోటులోకి వెళ్ళే అవకాశం దొరుకుద్దా నీకు? ఆయన పేరు తెలుసు, ఆయన ఎవరో కూడా తెలుసు, ఆయన పుట్టినటువంటి ఊరు కూడా తెలుసు నీకు. కానీ ఆయన ఉండే ప్లేస్లోనికి నువ్వు తెలుసుకున్నంత ఈజీగా రీచ్ అవ్వగలుగుతావా? మాట్లాడే అవకాశం దొరుకుద్దా? కాసేపు టైం స్పెండ్ చేయడానికి నీకు అవకాశం దొరుకుద్దా? ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అవకాశం లేనప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి అపవిత్రమైనటువంటి మానవుడు ఏ విధముగా చేరుకుంటాడు, ఏ విధముగా కలుసుకుంటాడు? ప్రభు చెప్పేటువంటి మాట అదే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. దయ్యాలు కూడా చెప్తాయి ప్రభువా, సర్వోన్నతుడైన దేవా అనే దయ్యాలు కూడా దేవునికి మొర్ర పెడతాయి. అంత మాత్రాన వాటికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడా ప్రభు? ఇవ్వడు. యేసు ప్రభు చెప్పేటువంటి మాట కూడా అదేనండి, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యం ప్రవేశింపుడు. చాలా మంది ఏం చేస్తారంటే ఎంత అడ్డమైన తిరిగితే ముందులే ఆదివారం వెళ్ళి స్తోత్రం 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 అని 4 ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని వెళ్ళిపోతే నా పాపాలు మొత్తం కడిగివేయబడతాయని చెప్పి అనుకుంటారు. ఏం కడిగివేయబడుతుంటాయి? పాపాలన్నీ సోమవారం నుంచి శనివారం దాకా చేసిన పాపాలు మొత్తం కడిగేసుకోవడానికి కొంతమంది మందిరాలకు వస్తూ ఉంటారు. మళ్ళీ యథా ప్రకారంగా సోమవారం అవ్వగానే డ్యూటీ ఎక్కేస్తారండి. అది ఏ డ్యూటీయో, వారు ఏ పాపములు అయితే ఉంటున్నారో ఆ పాపపు డ్యూటీలు ఎక్కేస్తారు. ఈడేమో పాట పాడతారు, ఈడేమో ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకొని ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. సోమవారానికి మళ్ళీ వారి యొక్క డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఇలా చేసేటువంటి వారితో ప్రభు చెప్పేటువంటి మాట, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుంచి వెళ్ళిపో, నేను ఎన్నడూ కూడా మిమ్మల్ని ఎరుగను. యేసు ప్రభు చెప్పేటువంటి మాట చూడండి. అప్పుడు ప్రజలు ఏమంటారంటే 22వ వాక్యం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. ఫర్ ఎగ్జాంపుల్, మనములు దేవుడు ఎరగలేదని అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? అదేంది ప్రభు అలా అంటావు? నజరేతు చర్చిలో, సింగంపేట నజరేతు చర్చిలో నేను పాట పడింది చూడలేదా? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు నా నామంలో ఏకీభవిస్తారు వారి మధ్య ఉంటారని చెప్పావే. మరి అంతమందిలో నేను పాట పడినప్పుడు నువ్వు నన్ను చూడలేదా? అంతమందిలో నేను ప్రార్థన చేశానే నువ్వు నన్ను చూడలేదా? అంతమందిలో సాక్ష్యం చెప్పానే నువ్వు నన్ను చూడలేదా? అంతమంది మధ్యలో వాక్యం చెప్పానే నన్ను చూడలేదా? నేను ప్రభువా ఆ చర్చల్లో పాట పడిన వ్యక్తిని, పరిచర్య చేసిన వ్యక్తిని, వాక్యం చెప్పిన వ్యక్తిని ప్రభువా, నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు చేసుకో. మాది నజరేత్ ఎంబీ చర్చ్, సింగంపేట, అమర్చింత మండలం, వనపర్తి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ప్రభుకి అడ్రస్ చెప్పిన ప్రభు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నీ ఆధార్ కార్డు చూపించి, నీ ఓటర్ ఐడి కార్డు అన్నీ చూపించి, రేషన్ కార్డు కూడా పెట్టి దేవుని దగ్గర ప్రభు నేను పలానా మనిషిని అంటే ఆ సింపుల్గా చెప్పేటువంటి మాట, నువ్వెవడవో నాకు తెలియదు. కారణం అక్రమం. ఇక్కడ మనం పాట పాడుతున్నాం, మహా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ దయ్యాలను వెళ్ళగొట్టిన ముదురులు ఉన్నారండి, అద్భుతాలు చేసిన ముదురులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు. వాళ్ళతో ప్రభు చెప్పేటువంటి మాట, ఎన్నడూ నేను నిన్ను ఎరుగను, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. అంత్య దినాలలో 2వ రాకడ బహు భయంకరంగా ఉంటుందండి. ఈరోజు మనము ప్రేమగల దేవుడు మా యేసయ్యా, దయగల దేవుడు మా యేసయ్యా, కరుణగల దేవుడు మా యేసయ్యా అని చెప్పుకునేటువంటి ఆయన రేపు 2వ రాకడ దినములో ఆయన చూడడానికి గుండె బగల చస్తాం మనం. ప్రతి నేత్రము పొడుచుకుంటుందంట అండి, ప్రతి ఒక్క రొమ్ము కొట్టుకొని విలపిస్తారంట, ప్రతి మోకాలు ఆ రోజు ఒంగుద్ది, ప్రతి నాలుక ఆ రోజు ప్రభువా మనం చేసిన తప్పులు క్షమించమని చెప్పేసి విలపించే రోజు ఆ రోజు రాబోద్దండి. ఆయన యొక్క ఉగ్రత తట్టుకోలేక ఆయన వస్తుంటే అనేక మంది కొండల్లోనికి, నక్క బొరియల్లోనికి మమ్మల్ని ఎక్కడ ఏది దాచిపెడద్దా ఆయన కంటబడకుండా అని చెప్పి జనులు పరుగులెడుతూ ఉంటారంట. కానీ వారి వల్ల కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆయన కృపాకాలము గనుక నువ్వు ఏ పాపం చేసినా బ్రతికపోతూ ఉన్నావు. కృపాకాలము ఎండింగ్లో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఎండింగ్లో ఉన్నాం, చివరన ఆనుకున్నాం మనం కృపాకాలానికి. అది ఎండ్ అయిపోయే సమయం ఆసన్నమైంది. ఎలాగో తెలుసా?
తెల్లవారుజాము 4, 5 అయిందనుకోండి, ఆ తర్వాత ఏమైపోద్ది? మెల్లిమెల్లిగా సూర్యుడు వస్తామంటాడు, చీకటి అదృశ్యమైపోద్ది, వెలుగు వస్తుంది. మనం అలా ఉన్నాం. కృపాకాలం గతించిపోయేటువంటి ఆఖరి దినాలలో మనం ఉన్నామండి. ఈ దినాలలో నువ్వు భయభక్తులు కలిగి ఉండకపోతే సూర్యుడు వచ్చినప్పుడు ఏ విధముగా చీకటి అంతరించిపోయి వెలుగు వస్తుందో, ఆ రీతిగా ప్రభువు వచ్చిన దినాన మీ యొక్క అంతం భయంకరంగా ఉంటుంది.